ఆయన 28 దినములు ఆయన మనలను కాచి కాపాడి 29వ దినములోనికి ప్రభువే మనలను ప్రవేశపరిచిన వారయ్యున్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగములు ఆయనకే మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయనను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ప్రభువు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త ప్రియులారా 26వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనమును, పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారిని గెత్సెమనే తోటలో ఆయనను బంధించిన తరువాత ప్రధాన యాజకుని గృహమునకు ఆయనను తీసుకుని వచ్చిన వారుగా ఉన్నారు. ఆ ప్రధాన యాజకుని యొక్క గృహమునకు ఆయనతో పాటు పేతురు, యోహాను అనబడే ఆయన 2 శిష్యులు ఆయనను వెంబడించుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆ ప్రధాన యాజకుని యొక్క గృహములో యోహాను గారు అనబడే ఆయన శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి ఆయన నేరుగా ప్రధాన యాజకుని గృహములోనికి ప్రభువుతో పాటు ఆయన వెళ్ళిన వారుగా ఉన్నారు. ఇంకా ఆయనతో పాటు వచ్చినటువంటి పేతురు దూరముగా ఎక్కడి నుండో యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన వెంబడించుచున్నటువంటి వాడై ఉన్నాడు. పేతురు అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారిలో ఆయన 12 మంది శిష్యులలో ప్రధానమైనటువంటి వాడు ఈ పేతురు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన 12 మంది శిష్యులలో వయస్సులో కానివ్వండి, జ్ఞానములో కానివ్వండి, అనుభవములో కానివ్వండి, అన్నింటిలో పేతురు అగ్రగణ్యుడిగా మనకి కనబడుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఒకానొక సమయంలో ప్రభువు పేతురుని చూసి అన్నారు, పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతాను అని ఆయన అన్నారు. పేతురుకు 2 దోణెల నిండా ఆశీర్వాదమును దేవుడు ఇచ్చారు. అటువంటి దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందుకున్నటువంటి పేతురు ప్రభు ప్రధాన యాజకుని గృహములో ఉన్నప్పుడు పేతురు ఎక్కడ ఉండాలండి? దేవునితోనే అతడు ఉండాలి. ఆయన వెంటే పేతురు ఉండాలి. కానీ పేతురు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో వెలుపటి ముంగెట అతడు కూర్చుని ఉన్నటువంటి వాడై ఉన్నాడు.
ప్రభువేమో ప్రధాన యాజకుని గృహంలో ఆయన ఉన్నారు. అక్కడ ప్రధాన యాజకుని ద్వారా ఆయన ప్రశ్నలు అడగబడుచూ ఉన్నారు. పేతురు మట్టికి ఎక్కడో వెలుపటి ముంగిట కూర్చుని దేవునికి దూరముగా పేతురు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందుకున్నటువంటి పేతురు అతడు బయట వెలుపటి ముంగిట కూర్చుని ఎవరైతే దేవునిని అప్పగించారో, ఎవరైతే దేవునిని సంకెళ్లతో బంధించి తీసుకుని వచ్చారో వారితో పేతురు సహవాసమును, సాన్నిహిత్యమును పేతురు కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరైతే దేవునిని సైనికులు బంధించారో వారి మధ్యలో కూర్చుని పేతురు స్నేహము వారితో చేయుచున్నటువంటి వాడై ఉన్నాడు. 3.5 సంవత్సరములు ఆయనతో తిరిగిన వాడు, 3.5 సంవత్సరములో ఆయన బోధలు విన్నవాడు, 3.5 సంవత్సరములో ఆయన అద్భుత కార్యములు చూచినవాడు. అటువంటి పేతురు ఆయన పట్టబడేసరికి అతడు యేసు ఎవరో నేను ఎరుగను అని చెప్పే స్థితికి పేతురు వచ్చాడు. దానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఆనాడు పేతురు కలిగి ఉన్నటువంటి చెడు స్నేహము. ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు పేతురు అక్కడ చేసినటువంటి ఆ చెడు స్నేహము ద్వారా పేతురు అతడు పతనమైపోయాడు, అతడు క్రిందకి పడిపోయాడు, అతడు ఆశీర్వాదాలు అతడు కోల్పోయాడు. అయితే ఈనాడు ప్రపంచంలో అనేక మంది చెడు స్నేహమును వారు కలిగి, చెడు సహవాసములను వారు కలిగి, వారికి వచ్చే ఆశీర్వాదములు, వారి కుటుంబంలో వారికి వచ్చే మేలులు అనేక మంది ఈ దినములలో వారు కోల్పోతూ ఉన్నారు. అయితే చెడు స్నేహము వలన కొన్ని నష్టములు ఉన్నవి. చెడు స్నేహము చేయుట వలన కొన్ని నష్టాలు ఉన్నవి. వాటిని పరిశుద్ధ గ్రంథములో ప్రభువే మనకి చూపించచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. చెడు స్నేహం వలన మనకు కలిగే నష్టములు ఏమిటో ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యములో నుండి ధ్యానము చేద్దామండి. సంఖ్యాకాండము ప్రియులారా 33వ అధ్యాయం అండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనమును చదువుకుందామండి. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణములో వారు ఉన్నారు. అరణ్య ప్రయాణములో వారు ఉండగా వారు పాలు తేనెలో ప్రవహించు కనాను దేశమును వారు స్వతంత్రించుకోనై ఉన్నారు. ఆ పాలు తేనెలో ప్రవహించు కనాను దేశమునకు వారు చేర్చబడనై ఉన్నారు. అటువంటి ఆ వాగ్దాన దేశమునకు వారు సమీపముగా ఉన్నప్పుడు దేవుడు వారికి కొన్ని విషయములను ఆయన తెలియజేయచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. మీరే వాగ్దాన దేశముని మీరు స్వతంత్రించుకోబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన దేశమునకు మీరు వెళ్ళబోతూ ఉన్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దేశములో
ఇతర దేశస్థులైనటువంటి వారు ఉన్నారు, ఇతర వంశముల వారు ఉన్నారు, ఇతర దేశ నివాసులు ఆ దేశములో ఉన్నారు గనుక మీరు ఆ దేశమును స్వాధీనపరుచుకునే మునుపు మీరు వారిని ఆ దేశములో నుండి మీరు వెళ్ళగొట్టండి, ఆ దేశములో వారిని మీరు ఉండనీయకండి అని ప్రభు వారికి చెప్పి అక్కడ ఆయన అంటూ ఉన్నారు, ఒకవేళ మీరు వారిని వెళ్ళగొట్టని ఎడల, వారిని మీ మధ్యన ఉండనిచ్చని ఎడల, వారితో మీరు స్నేహమును మీరు కలిగి ఉన్న ఎడల, వారితో మీరు సహవాసమును కలిగి ఉన్న ఎడల, వారు మీ కళ్ళలో ముండ్లగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మిమ్మును బాధించెదరు అని ప్రభు వారికి తెలియజేయచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. అనగా ఎవరైతే ఆ దేశంలో చెడు సహవాసమును కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే ఆ దేశంలో చెడ్డ సాంగత్యములు చేయువారు ఉన్నారో, వారిని మీ దేశంలో మీరు ఉండనియవద్దు, వారిని వెళ్ళగొట్టండి, వారితో మీరు స్నేహము చేయవద్దు. ఒకవేళ మీరు వారితో స్నేహము చేసిన ఎడల మీకు కలిగే నష్టము ఏమిటి అంటే వారి వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొందురు అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక చెడు స్నేహము వలన, చెడ్డ స్నేహము వలన మనకు కలిగే మొదటి నష్టము ఏమిటి అంటే మనము ఆ చెడు స్నేహము వలన ఇబ్బందులను మనము ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటి వారి ద్వారా ఎవరైతే చెడ్డవారితో మనము స్నేహము చేస్తూ ఉన్నామో వారి ద్వారా మనము ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వారి ద్వారా మనము కష్టాల పాలవలసి వస్తుంది. వారి ద్వారా మనము నష్టముల పాలవలసి వస్తుంది. కనుక చెడు స్నేహము చేయరాదు అని పరిశుద్ధ గ్రంథములో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. లోకాసు వార్త అండి 15వ అధ్యాయము, లోకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనం అండి. అదంతయో ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువుల వారు ఆయన తెలియజేయచ్చు ఉన్నటువంటి ఒక ఉపమానం మనకు కనబడుచు ఉన్నది. మనము బాగుగా ఎరిగినటువంటి ఒక ఉపమానము. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గర నుండి తన ఆస్తిని తీసుకుని దూరదేశము అతడు వెళ్ళిపోయాడు. అయితే ఆ దూరదేశము వెళ్ళిపోయిన అతడు తన దుర్వ్యాపారముల వలన అతడు తన ఆస్తంతయు అతడు ఖర్చు పెట్టేశాడు. తన దగ్గర ఉన్న ధనమంతయు ఖర్చు అయిపోయినది. చెడు స్నేహముల వలన దుర్వ్యాపారములు అతడు మొదలుపెట్టాడు. చెడు స్నేహముల వలన మొదట తండ్రి దగ్గర నుండి ఆస్తి తీసుకున్నాడు. చెడు స్నేహము వలన ఆ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశానికి వెళ్ళాడు. చెడు స్నేహము వలన దుర్వ్యాపారములను అతడు చేశాడు. చెడు స్నేహం వలన తన ఆస్తిని అంతయు అతడు కోల్పోయాడు. కడకు అతడు ఏమీ లేనివానిగా అతడు మిగిలిపోయాడు. తన దగ్గర ధనం ఉన్నంతసేపు చుట్టూ అనేక మంది అతను చుట్టూ ఉన్నారు. తన దగ్గర ఏమీ లేకపోయినప్పుడు అందరూ అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కడకు తన దగ్గర ఉన్న ధనమంతయు అయిపోయినది. కడకు ఎవరో ఒకరి దగ్గర పని దొరకకపోతుందా అని వెతికి ఆ దేశంలో ఎక్కడో ఒక చోట పందులు మేపే వ్యక్తి దగ్గర అతను ఉద్యోగమునకు అతను కుదుర్చుకున్నాడు.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, అతడు చెడు స్నేహం వలన అతడు ఒకడు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందిని అతడు ఎదుర్కొన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు చెడు స్నేహం వలన ఆర్థిక పరమైన ఇబ్బందిని ఆయన ఎదుర్కొన్నాడండి. అతడు ఆ చెడు స్నేహం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలోనికి అతడు వెళ్ళిపోయాడు. అలాగే ఈనాడు మనము చేసేటటువంటి స్నేహము ఎలాగూ ఉన్నదో మనము ఎరిగి ఉండాలి. మన యొక్క స్నేహము ద్వారా మన పరిస్థితి ఏమిటి? మనము ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలోనికి వెళ్ళిపోతూ ఉన్నామేమో ఒకసారి మనము జ్ఞాపకమునకు మనము తెచ్చుకోవాలి. కనుక చెడు స్నేహము వలన మనకు కలిగి మొదటి నష్టం ఏమిటి అంటే, మనము ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. రెండవదిగా చూసినట్లయితే సంఖ్యాకాండం అండి, 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం అండి. అతడు వెళ్ళొచ్చుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో మనము చూసినట్లయితే, బిలాము అనబడే ఒక ప్రవక్త, అతడు దేవుని దగ్గర యథార్థముగా ఉన్నటువంటి ప్రవక్త. అయితే బాలాకు అనబడే ఒకతను దేవుని ప్రజలు బాగా విస్తరించుట చూసి అతడు బిలాము అనబడే ప్రవక్తను అతడు పిలిచాడు. ఎందుకు అంటే, దేవుని ప్రజలను శపించడానికి బిలాము అనబడే ప్రవక్తను అతడు రమ్మన్నాడు. ముందర దేవుని దగ్గర విచారణ చేస్తాడు బిలాము. అయితే అతడు అన్నాడు, దేవుడు అన్నారు బిలాముతో, నువ్వు వెళ్ళవద్దు అన్నారు. అప్పుడు వచ్చిన వారిని అతడు పంపివేయాలి కదండి. వచ్చిన వారిని అతడు పంపివేయకుండా, మీరు ఈ రాత్రికి ఇక్కడ బస చేయండి, నేను మరలా ప్రభువు దగ్గర విచారణ చేస్తాను అని మరలా దేవుని దగ్గర అతడు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేయగా దేవుడు అన్నారు, సరే నీవు వెళ్ళుము కానీ నేను పలికే మాట తప్పితే వేరే మాట ఏది పలకవద్దన్నారు ప్రభు. బయలుదేరాడు బిలాము ప్రవక్త. తన గాడిద మీద అతడు ప్రయాణమై అతడు వెళ్ళుచూ ఉన్నాడు. అయితే అతడు వెళ్ళుచూ ఉండగా దేవుడు చెయ్యవద్దన్న పనిని అతడు చేయిస్తూ ఉన్నందుకు దేవుని కోపము అతని మీదకి రగులుకొన్నది. ఆ బాలాకు అనబడే అతనితో ఈ బిలాము స్నేహము కలిగి ఉండడం ద్వారా, చెడ్డ స్నేహమును అతడు ఆ బాలాకుతో బిలాము కలిగి ఉండడం ద్వారా అతనికి కలిగినటువంటి నష్టము ఏమిటి అంటే, దైవ కోపమునకు అతడు గురి అయినటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు చెడ్డ స్నేహము వలన మనకు కలిగే మరి ఒక నష్టము ఏమిటి అంటే, దైవ కోపమునకు మనము గురి అవుతాము. దేవుని యొక్క కోపము మన మీద రగులుకుంటూ ఉన్నది. అందుకని బిలాము అతడు మార్గములో అతడు వెళ్ళుస్తూ ఉండగా దేవుని దూత అతనికి ఎదురుగా నిలిచినది. అతని కళ్ళు మూసివేయబడ్డాయి, మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. కనుక అతడు చూడలేదు, కానీ ఆ గాడిద చూచినది. ఆ గాడిద చూచి ఆ మార్గము గుండా వెళ్లకుండా పక్కకి తిరిగిపోయినది. ఒకసారి కొట్టాడు బిలాము ఆ గాడిదను. అది మరలా వెళ్ళుస్తూ ఉండగా మరలా యెహోవా దూత ఖడ్గము పట్టుకుని అక్కడ నిలవబడినది. మరలా గాడిద ఆగిపోయింది. బిలాము గాడిదను కొట్టాడు. అలాగూ 3 పర్యాయములు గాడిదను కొట్టేసరికి దేవుడు ఆ గాడిదకు నోరిచ్చారు.
అప్పుడు అంటూ ఉన్నది ఆ గాడిద, నా దాసుడు అయిన నీవు నా మీద ఎక్కిన నాటి నుండి నేను ఏనాడైనా ఇలాగూ ప్రవర్తించినా నీవు నన్ను ముమ్మారు కొట్టనేలా అని అడిగేసరికి అప్పుడు అతని మనోనేత్రములు తెరవబడ్డాయి. అతని మనోనేత్రములు తెరవబడినప్పుడు యెహోవా దూత బిలాముకు కనబడినది. అప్పుడు తన మనోనేత్రములు తెరుచుకుని అతడు పశ్చాత్తాపడి దేవుడు పలికిన మాట తప్పితే ఏ మాటయు కూడా అతడు పలకలేదు. అదేదో మునుపటిని అతడు దానిని మానివేసుకొని ఉంటే ఆ దైవ కోపమునకు అతడు గురి అయ్యేవాడా? అదేదో ప్రభు వద్దన్నప్పుడే అతడు వెళ్ళక ఆగిపోయి ఉంటే దైవ కోపమునకు అతడు గురయ్యేవాడు కాదు కదా. కనుక మనము చెడు స్నేహము కలిగి ఉండటం ద్వారా దైవ కోపమునకు మనము గురి అయ్యేవారుగా మనము ఉంటాము. దినవృత్తాంతములు 2వ గ్రంథం అండి. దినవృత్తాంతములో 2వ గ్రంథము ప్రియులారా 19వ అధ్యాయం అండి. దినవృత్తాంతములో 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం అండి. దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యోహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగో ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. చాలండి. ఇక్కడ దీర్ఘదర్శి అయినటువంటి హనానీ కుమారుడు యోహు అనబడే ప్రవక్త రాజైన యెహోషాపాతు దగ్గరికి అతడు వచ్చినవాడుగా ఉన్నాడు. అప్పుడు అతడు యుద్ధమును వెళ్ళినప్పుడు అతడు ఏం చేస్తాడు అంటే అతడు మారువేషమును ధరించుకుని అతడు భక్తిహీనులకు దేవుని శత్రువులకు అతడు స్నేహితుడయ్యాడు. కనుక ఆ ప్రవక్త వచ్చి యెహోషాపాతుతో అంటూ ఉన్నారు, నీవు భక్తిహీనులకు స్నేహితుడవైతివి కదా, గనుక యెహోవా కోపము నీ మీదకి రగులు కొనెను అని ఆయన అంటూ. కనుక మనము దుష్ట సాంగత్యము, చెడు సహవాసము, చెడ్డ స్నేహము మనము ఎన్నడూ చేయరాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగూ చేసిన ఎడల మనమే దేవుని యొక్క కోపమునకు గురయ్యే వారి వలె మనము ఉంటాము. దేవునికి స్తోత్ర. 3వదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము ప్రియులారా 28వ అధ్యాయం అండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం అండి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చాలండి. ఇక 3వదిగా దైవజనుడైనటువంటి సొలొమోను దేవుని ద్వారా దైవ జ్ఞానమును పొందుకున్నటువంటి ఆయన అక్కడ ఆయన తెలియజేయచ్చు ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవానిగా అతడు ఉంటాడు, అయితే తొంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అని ఆయన అంటున్నారు. ఎవరైతే తొంటరుల సహవాసము అనగా ఈనాడు చాలామంది వారి తొంటరితనముతో వారు ఉన్నారు. అటువంటి వారితో సహవాసము చేసేవారు చెడు స్నేహము కలిగిన వారు. వారికి కలిగే 3వ నష్టము ఏమిటి అంటే వారికి కలిగే నష్టము వారు తల్లిదండ్రులకు వారు అపకీర్తిని తెచ్చు వారి వలె వారు ఉందరు. వారే తల్లిదండ్రులకు అపకీర్తిని వారు తీసుకుని వస్తారు. వారి వలన
తల్లిదండ్రులకు ఉపయోగకరం ఏమాత్రమును లేదు. వారి వలన తల్లిదండ్రులకు ఏమాత్రమును ప్రయోజనకరము లేదు. వారి వలన వారి యొక్క తల్లిదండ్రులు అపకీర్తి పాలవుతారు, కానీ వారి వలన తల్లిదండ్రులకు ఉపయోగం లేదు అని దైవ జ్ఞానమును పొందుకున్నటువంటి సొలొమోను అంటున్నారు. తొంటరుల సహవాసము చేయువాడు తండ్రికి అపకీర్తి తెచ్చును. వారి ఎన్నటికి వారి తల్లిదండ్రుల మాటను వారు వినరు, దేవుని మాటను వారు వినరు. ఎప్పుడు తొంటరుల సహవాసమే, ఎల్లప్పుడూ తొంటరుల స్నేహమునే వారు కోరుకుంటారు, కానీ వారి సరిగా ప్రార్థనలో వారు ఉండలేరు, సరిగా ధ్యానములో వారు ఉండలేరు, సరిగా దేవునికి వారు మొక్కుకోలేరు. అప్పుడు వారి యొక్క అంశములు ఎక్కడ నెరవేరుతాయి? వారి యొక్క విజ్ఞాపనములు దేవుడు ఎక్కడ వింటారు? కనుక తొంటరుల సహవాసము, చెడు స్నేహము చేయుట ద్వారా మన తల్లిదండ్రులకు మనము అపకీర్తిని తెచ్చు వారి వలె మనము ఉంటాం. కనుక ఆయన సన్నిధిలో వాక్యముని వింటూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎటువంటి స్నేహాన్ని మనము కలిగి ఉన్నామో, ఎటువంటి సహవాసమును మనము కలిగి ఉన్నామో, తొంటరులతో సహవాసము చేస్తూ ఉన్నామా, లేదా మంచి వారితో మనము సహవాసమును చేయిస్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవలసిన వారముగా. తొంటరుల సహవాసము చేయడం ద్వారా ఎన్నటన్నిటికీ మనము తల్లిదండ్రులకు అపకీర్తిని తెచ్చు వారి వలె మనము ఉంటాము. 4వదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రియులారా, 15వ అధ్యాయం అండి, 33వ వచనము ప్రియులారా. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో ఆయన మాట్లాడుచు చాలా స్పష్టముగా ఆయన మాట్లాడుచు ఉన్నారు. ఏమంటూ ఉన్నారు ఆయన? మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఆయన అంటున్నారు. ఈనాడు అనేక మంది మోసపోతూ ఉన్నారు. ఆ చెడ్డ స్నేహములో ఏదో మంచి ఉన్నది అనుకుని, ఆ చెడు స్నేహములో వారికి ఏదో మంచి ఉన్నది అనుకుని, వారి ఆ చెడ్డ దుష్ట సాంగత్యము వైపు వారు అడుగులు వేయిస్తూ ఉన్నారు. కానీ అది ఏమి చేస్తూ ఉంటుంది అంటే, ఆ చెడ్డ స్నేహము వలన, ఆ చెడ్డ సాంగత్యము వలన, ఆ దుష్ట సాంగత్యము వలన మన యొక్క క్రమశిక్షణను మనము కోల్పోతాము. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. చెడు స్నేహము వలన క్రమశిక్షణ అనబడేది కోల్పోతాము. మనము అప్పటి వరకు మంచి నడవడికలోనే మనము ఉండవచ్చును, అప్పటి వరకు మంచి మార్గములోనే మనము ప్రయాణము చేయవచ్చును. కానీ ఎప్పుడైతే మనము దుష్ట సాంగత్యమును, చెడు నడవడికని, చెడు స్నేహమును మనము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, అప్పుడు మన క్రమశిక్షణను మనము కోల్పోతాము. ప్రియమైనటువంటి ఒక క్రమశిక్షణ అనబడేది ఉండదు. ఎప్పుడు ఇతరులతో వారితోనే మాట్లాడాలి, ఆ చెడ్డ స్నేహితులతోనే బయటకు వెళ్ళాలి అనబడి ఆలోచన ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనబడే ఆలోచన మనకి ఉండదు. కనుక దుష్ట సాంగత్యము అది మంచి నడవడికను చెరుపుతుంది. కనుక చెడ్డ స్నేహము అనబడేది మనకు ఏమాత్రమును తగదు. ప్రియమైనటువంటి వారు, ఇక 5వదిగా చూసినట్లయితే యోహాను సువార్త అండి, 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం అండి. అక్కడ ఈ వైపున 18 అక్కడ 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు
చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను. చాలండి. ఇక 5వదిగా చెడు స్నేహము వలన మనకి వచ్చి 5వ నష్టము ఏమిటి అంటే, పేతురు అక్కడ ఆయన 12 మంది శిష్యులలో ఒకడు, అగ్రగణ్యుడు. అయితే అతడు దేవునికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అతడు దేవునికి సమీపముగా ఉండాలి కదండి. 3 సంవత్సరముల 6 మాసములు అతడు దేవునితో ఉన్నవాడే కదా. 3 సంవత్సరముల 6 మాసములు అతడు దేవుని సహవాసము కలిగిన వాడే కదా. 3 సంవత్సరముల 6 మాసములు ఆయన బోధన విన్నవాడే కదా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుల వారికి శ్రమ అనబడేది వచ్చిందో, పేతురు దేవునికి దూరమైపోయిన వాడుగా. కనుక చెడు స్నేహము వలన మనకు కలిగి 5వ నష్టము, అత్యంత ప్రమాదకరమైన నష్టము ఏమిటి అంటే, మనము దేవునికి దూరస్తులమైపోతాము. దేవునికి మనము దూరముగా వెళ్ళిపోతాము. లోకానికి చేరువై దేవునికి దూరం అయిపోతాము. లోకానికి మనము చేరువగా ఉండి దేవునికి దగ్గరికి రాలేము. కనుక చెడు స్నేహము, చెడు సహవాసము అనబడేది మనము ఏనాడు కలిగి ఉండరాదు ప్రియమైనటువంటి. చెడు స్నేహం వలన, చెడు సహవాసము వలన అది మనకి నష్టమే కలుగజేస్తుంది తప్పితే మంచి మేలు ఎన్నడూను కలుగచేయదు. కనుక ఒకవేళ తెలిసి తెలియక ఎవరైనా చెడు స్నేహములో ఉన్నారా, ఒకసారి పరిశీలన చేసుకుని. చెడు స్నేహము వలన మనకి కలిగే నష్టములు 5 నేను మీకు చూపించాను. 1, ఇబ్బందులు ఎదుర్కొనుట. అవి ఆర్థికపరమైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటాము చెడు స్నేహము వలన. 2వదిగా దేవుని కోపానికి మనము గురవుతాము. 3వదిగా తల్లిదండ్రులకు అపకీర్తిని తెచ్చు వారి వలె మనము ఉంటాము. 4వదిగా క్రమశిక్షణను కోల్పోతాము. 5వదిగా దేవునికి దూరస్తులమైపోతాము. కనుక ఎన్నడూ చెడు స్నేహం అనబడేది దగ్గరికి రానియ్యవద్దు. ఎప్పుడూ మంచి సహవాసమునే, దైవ బిడ్డలతోనే సహవాసము కలిగి ఉండండి. దేవుని బిడ్డలతోనే స్నేహాన్ని కలిగి ఉండండి. అలాగుని చేసి దైవ దీవెనలు, దైవాశీర్వాదములు పొందుకొనండి. ప్రభు కృపా దీవెనాశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందామండి. ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరిందాము. ఎందులకో నాపై ప్రేమ అందదయ్యా స్వామి నామదికి, ఎందులకో నాపై